ఎవరు తగ్గించారని ఎవరు చెప్పారు? నేను మాస్కింగ్ ఇది ఎట్లుందంటే మీడియా మిత్రులు మీరేమనుకోపోతే వైజాగ్ వెళ్ళానంటే ప్రెస్ మీట్ పెడుతుంటే ప్రధానమంత్రి గారు వచ్చి చెప్పాలి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదని. అరే బాస్, మంత్రి గారు చెప్పారు, డబ్బులు వచ్చినాయి, వర్క్ జరుగుతుంది, ఇంకేం హామీ ఇవ్వాలనేనా అంటే కేంద్ర ప్రభుత్వం ఎత్తు తగ్గిస్తుంది అని ఇక్కడి నుంచి ప్రకటించిందా? ఒక్క నిమిషం సార్, చాలా స్పష్టంగా 45.7 అని మేము ఎప్పుడు చెప్తాను ఉన్నాం. ఎంతో మంది ఇరిగేషన్ మంత్రులు కేంద్రం నుంచి వచ్చి వాళ్ళు అదే చెప్పారు. ఎత్తు తగ్గించాలని ప్రయత్నించింది వైకాపా ప్రభుత్వం. ఎందుకంటే ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఎగ్గొట్టచ్చు, అవసరం లేదని వాళ్ళు ప్రయత్నించారు. కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా 45.7 కాంటూర్ లెవెల్కి కట్టుబడి ఉన్నాము. దేర్ ఇస్ ఓన్లీ వన్ సార్, దేర్ ఇస్ వన్ ఫేజ్, దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫేజ్. సెంట్రల్ గవర్నమెంట్ ఏం ప్రకటించలేదు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ని 2 విడతలు చేస్తాము అని గత ప్రభుత్వం చెప్పింది, వైకాపా ప్రభుత్వం చెప్పింది. ఆనాటి ఒక నిమిషం అండి పూర్తి, ఆనాటి ఇరిగేషన్ మంత్రి చెప్పాడు, కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం గోస్ బై వాట్ స్టేట్ గవర్నమెంట్ సేస్ బాస్. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ రాష్ట్ర ప్రభుత్వం. 45.7కి మేము కట్టుబడి ఉన్నాం. మీకు ఎలాంటి డౌట్ అసలు, ఎలాంటి డౌట్ అసలు? దేనిపైనండి స్వామి? ఈరోజు మేము పరదాలు కట్టుకుని తిరగట్లేదు ఆయనలాగా ముఖ్యమంత్రి గారి ఇంటి చుట్టూ 144 సెక్షన్ పెట్టుకుని బతకట్లేదు మేము. ప్రజాప్రతినిధులు కానీ సంఘాలు కానీ ప్రజలు కానీ వచ్చి కలిసడానికి అద్భుతమైన అవకాశం మేము కల్పిస్తున్నాం. నిరంతరం ప్రజల్లో ఉంటున్నాం. గతంలో గత ప్రభుత్వంలో జరిగిన విధంగా ప్రజా దర్బార్లు పెట్టుకుంటున్నాం. ప్రజల సమస్యలు మేము పరిష్కరించడానికి అహర్నిశలు కష్టపడుతున్నాం. ఈ రోజు ఆయన ఆ మాటలు చెప్తే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రతిపక్షంకి వచ్చిన తర్వాత కూడా ఆయన సొంత కార్యకర్తలను కలవట్లేదండి. ప్రజలను వదిలేండి, సొంత కార్యకర్తలను కలవట్లే. ప్రతిపక్షానికి వచ్చి 9 నెలలు అయింది. మళ్ళీ ఆయన మాకు నీతులు చెప్తే ఎంత అన్యాయం స్వామి. ఎగ్జామ్ అయిపోయింది కదండి, ఎగ్జామ్ అయిపోయింది కదమ్మా. ప్రభుత్వం పైన ఉన్న బాధ్యత ఆ రోజు లేదు, ఇట్లా అడుగుతున్నారు, టైం కావాలని అడుగుతున్నారని మేము లెటర్ కూడా రాసాం. ఏపీపీఎస్సీ చైర్మన్ గారు లేదు, యాజ్ పర్ షెడ్యూల్ మేము నిర్వహిస్తాం, మేము ముందరికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. చైర్మన్ గారు నియమించే అధికారం ప్రభుత్వానికి ఉంది తప్ప తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు యాజ్ అ ఇండిపెండెంట్ బాడీ దే ఆర్ టేకింగ్ డెసిషన్స్ జస్ట్ లైక్ ఎలక్షన్ కమిషన్. నో అయిపోయిందా? షూర్, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.